ఇది నీలకంఠ ధామ్ అండి, స్వామినారాయణ టెంపుల్. ఇది గుజరాత్లోని వడోదరా సిటీలో పొయిచా గ్రామంలో నర్మదా నది ఒడ్డున నిర్మించారు. 105 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడన్నా గుజరాత్ వడోదరా వచ్చినప్పుడు దీన్ని కూడా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది బయట ప్రాంగణం అనమాట. అదంతా టెంపుల్కి అవుట్ సైడ్ ఉంటుంది. సో అందరూ ఉన్నారు. శివయ్య, కృష్ణయ్య, మన బ్రహ్మయ్య వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎదురుగా కనిపించే దగ్గర నర్మదా నది ఉంది. నర్మదా నది ఒడ్డున ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇది ఒక స్వామినారాయణ టెంపుల్. ఇంతకీ ఎవరి స్వామినారాయణ అంటే మన పుట్టపర్తి సాయిబాబాని మనం ఎలా పూజిస్తామో మన ఆంధ్రాలో, ఇక్కడ గుజరాత్లో ఈ స్వామినారాయణని పూజిస్తారనమాట. ఆయన ఒక యోగి. ఆయన ఏంటంటే భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. ఇక్కడ చాలా గుడి లోపలే సో మెనీ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. శివయ్యది కానీ, హనుమయ్యది కానీ. ఇక్కడ కష్టభంజన్ హనుమాన్ అనే ఒక టెంపుల్ ఉంది లోపలే. చాలా అద్భుతంగా ఉంది. అసలు చూడండి దాని కన్స్ట్రక్షన్ కానీ, డిజైన్ కానీ ఎలా ఉందో. ఈయన బాలస్వామి నారాయణ అనమాట. అక్కడ అన్ని టాయ్స్తో డెకరేట్ చేశారు చూడండి. నెక్స్ట్ ఈయన వచ్చేటప్పటికి హనుమయ్య. ఈయనేమో నీలకంఠవర్ణి, ఆయనే స్వామినారాయణ అనమాట. ఇది కృష్ణయ్య టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది చూడండి, ఆ డిజైన్ కానీ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు దర్శించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది గోధం, అంటే 108 ఆవుల తలల నుంచి ఆ నర్మదా రివర్ వాటర్ దీనికి కనెక్ట్ చేశారనమాట. ఆ వాటర్ వస్తూ ఉంటాయి. సో అందరూ తడుచుకుంటా తీర్థ స్నానం చేసినట్లు చేస్తారనమాట. తీర్థయాత్రలకు వెళ్ళి వాటర్ ఎలా ఇది చేస్తారు. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇది గుడి ఫ్రంట్ పార్ట్ అనమాట. అసలు వాటర్ తోటి ఆ నర్మదా రివరే మొత్తం ఆ వాటర్ తోటి బాగా డిజైన్ చేశారు. ఈ వాటర్లోనే మనకి అక్కడక్కడ శివలింగాలు కనిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. ఈ నీలకంఠధామ్, అక్షరధామ్ టెంపుల్స్ ఏంటంటే మెయిన్ బాగా మెయింటైన్ చేస్తారు. చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. చూడండి, మీరే చూస్తున్నారు కదా. అలాగే కన్స్ట్రక్షన్ కూడా సూపర్గా చేస్తారు. సో ఈ నీలకంఠధామ్ గురించి ఫుల్ వీడియో కింద ప్లే బటన్లో ఇచ్చానండి. చాలా బాగుంది. టెంపుల్ని ఒకసారి విజిట్ చేయాలనుకుంటే కింద ఫుల్ వీడియో చూసేయండి. చాలా బాగుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.